నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నివేదిత అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1975 సంవత్సరంలో ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దాం సఖులు. త్రిభువన్ ఇండస్ట్రీస్ కళ్ళకళ్ళలతో కోలాహలంగా ఉంది నాడు. సగర్వంగా నిలిచి ఉన్న ఆ భవనాలు నేడు అలంకరించబడి మరింత దర్పంగా కనపడుతున్నాయి. ఆవరణలన్నింటి శుభ్రతను, విద్యుత్ దీపాలంకరణను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఉద్యోగులను త్వరగా కానిమ్మని హెచ్చరిస్తూ గేట్లపై పూలతో దీపాలతో స్వాగతం అని తయారు చేయబడిన బోర్డును సరిగ్గా అమర్చే బాధ్యత మరొకరికి ఒప్పచెప్తూ కారెక్కాడు త్రినాథరావు, త్రిభువన్ ఇండస్ట్రీస్ అధికారి. హమ్మయ్య, కాస్త ఊపిరి తిరిగినట్లు అనుకుని త్రినాథరావు విదేశీ కారును, దాని వెంట సాగిపోతున్న మరో 3 ఖాళీ కార్లను కొద్ది క్షణాలు చూస్తూ నిలబడ్డారంతా. ఇంతకు ఆ వచ్చేది సొంత కూతురే కదా, ఎవరో పైనుండి పెద్ద అధికారులు దిగొస్తున్నట్టు ఏమిటి ఈ హడావుడి ఆర్భాటమును? డబ్బున్నోళ్ళకంతా హడావుడే, రోజు విందులే. ఆ వచ్చేది కొడుక అంటే అనుకోవచ్చు, ఆడపిల్లకింత ఆర్భాటమా? ఆ మాటలు అంటున్న గేటు కాపలాదారు మాటలకు అవునన్నట్టుగా నవ్వుతున్నాడు ఒక గుమస్తా. అలంకరణలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పెద్ద గుమస్తా సీతారామయ్య కల్పించుకున్నాడు. వస్తున్నది అమ్మాయి గారే అనుకో గురునాథం, కానీ ఇక కాబోయే యజమానురాలు ఆమెగారేగా, అందులోనూ 2.5 సంవత్సరాల తర్వాత వస్తున్నారాయే అన్నాడు. తెలుసులేండి, 2.5 సంవత్సరాలేం, అసలు 20 ఏళ్ల తర్వాత వస్తున్నట్టు లెక్క. ఎప్పుడైనా మధ్య మధ్య స్వదేశం వచ్చినా ఏ కొద్ది రోజుల మాత్రమేగా ఉండేది. అమ్మాయి గారు పూర్తిగా విదేశీ దొరసాననే అనుకోవచ్చు అన్నాడు గురునాథం. అమ్మాయి గారు చాలా పద్ధతులు, కొన్ని నియమాలు గల వ్యక్తి అట. అందుకే అయ్యగారు అంత దూరం జర్మనీ పంపి ఆమె గారికి ఈ వర్తక వ్యాపారాలలో మంచి ట్రైనింగ్ ఇప్పించారు. కలవారు గనక పంపించారండి. వ్యాపారాలు చేసే అందరూ విదేశాలకు వెళ్ళి నేర్చుకుంటున్నారా? ఎంత నేర్చినా ఆడదేగా. ఊరుకో గురునాథం, నీకు బొత్తిగా మాట జాగ్రత్త లేదు. యజమానుల గురించి జాగ్రత్తగా మాట్లాడు. ఆ భువనేశ్వరి దేవి గారు అసలే కోపిష్టి అనుకుంటారు అయ్యగారు కూడా. హెచ్చరించి వెళ్ళిపోతున్న సీతారామయ్యను నిరసనగా చూస్తూ తమలో తామే హేళనగా నవ్వుకున్నారు మిగిలిన వారు. ప్లేన్ రన్వేపై దిగింది. ఎయిర్పోర్ట్ లాంజ్లో కోలాహలం మొదలైంది. ఫ్లైట్ దిగి ఒకసారి తండ్రిని చూసి చెయ్యి ఊపిన భువనేశ్వరి నిదానంగా నడిచి రాసాగింది. త్రినాథరావు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒక్కసారి రుమాలు తీసి నుదురెత్తుకున్నాడు. ఇంకా ఇండస్ట్రీస్కు సంబంధించిన కొందరు పెద్ద ఉద్యోగులు, వారి భార్యలు, కొందరు డైరెక్టర్లు వచ్చి ఉన్నారు. ఐ థింక్ యువర్ టెన్షన్ ఈజ్ ఓవర్ బై నౌ మిస్టర్ రావ్ అంది ఒక ఆమె. త్రినాథ్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. ఎస్ మిస్సెస్ మల్హోత్రా, నవ్ ఐ యామ్ హ్యాపీ, వెరీ హ్యాపీ అన్నాడు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రావ్, కూతురైనా కొడుకైనా ఆ ఒక్క పెళ్ళేనని గారం పెట్టకుండా చిన్న వయసులోనే మంచి చదువు, చక్కటి శిక్షణ ఇప్పించేశావు. అటు తిరిగాడు త్రినాథరావు. ఎస్ మిస్టర్ కైలాసరావు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది నైస్ కాంప్లిమెంట్స్. త్రినాథరావు చెయ్యి కరచాలనలు చేస్తూనే ఉంది విశ్రాంతి లేకుండా. ఒకసారి అటు ఒకసారి ఇటు తిరుగుతూ అందరి అభినందనలను, ప్రశ్నలకు జవాబులు ఇస్తూనే ఉన్నాడు. పరిణిత వయస్కాయి, ఉన్నత విద్యావంతురాలై వస్తున్న నా భువన కోసం ఎంతమంది వచ్చారు. చిన్న పెద్ద అందరి చేతుల్లో పూలదండలు, పూలగుచ్చాలు. ఇంచుమించు ఇక్కడంతా మా మనుషులే నిండున్నారు. సగర్వలాస్యం త్రినాథరావు పెద్దలపై స్పష్టంగా కనపడింది. డాడీ, భువనేశ్వరి తండ్రిని చుట్టేసింది. వచ్చావా అమ్మా, ప్రయాణం సుఖంగా జరిగిందా అడిగాడు. ఓ, ఇక మాటలకు అవకాశం లేకపోయింది. అందరూ చుట్టుముట్టారు. అభినందనలు, పలకరింపులు, పూలమాలలు అవన్నీ అందుకోవటంలో భువనేశ్వరికి సహాయం చేయటానికి అటు ఇటు 4 ఉద్యోగులు సిద్ధంగా నిలబడ్డారు. వారి ముఖాలు కూడా కనిపించినంత ఎత్తుగా పూలు పేరుకుపోయాయి. ఎందరెందరినో పరిచయం చేశాడు త్రినాథరావు. హలో హలో, హౌడు యూడు వంటి లాంఛన పదజాలం దొర్లిపోతుంది. కానీ ఆ అందరిలో కొందరైనా భువనేశ్వర్కి గుర్తుంటారా అనేంతమంది ఉన్నారు. సామాను వచ్చింది, 4 సూట్ కేసులు మాత్రమే. ఇంతేనమ్మా సామాను? నువ్వింకా ఎంత సామాను తెస్తావోనని 4 కార్లు, 2 స్టేషన్ వ్యాగన్లు, 1 ట్రక్కు తెచ్చానమ్మా అన్నాడు. అనవసరపు సామాన్లు ఏమి తేలేదు డాడీ, అటువంటి క్రేజ్ నాకు లేదు. అయితే ఏ విదేశీ సామానుకు తీసుకుని వస్తువులను మన ఇండస్ట్రీలో తయారు చేసేంత తెలివిని ఈ మెదడులో నింపుకొచ్చాను. ఇక వెళ్దాం రండి అంది.
త్రినాథరావు వదనంలో అసంతృప్తి స్పష్టంగా తాండవమాడింది. తనంత సంపన్నుడి కుమార్తె ఇంత సింపుల్గా రావటమా? ఎంత చిన్నతనం! ఈ చుట్టూ ఉన్న అందరూ ఏమనుకుంటున్నారు? అంతా బయటకొచ్చారు. చుట్టూ చూసింది భువనేశ్వరి. ఎటు చూసినా ప్రవాహంలాగా తమ మనుషులే, తమ వాహనాలే. ఇంకా కొందరు వంగి వంగి దండాలు పెడుతూనే ఉన్నారు. ఇంకొక జీప్ వచ్చి ఆగింది. అందులో నుండి దిగి వస్తున్న యువకుడిని చూస్తూ కొందరు గుసగుసలుగా, ఇప్పుడొచ్చాడు అశోక్, ఎంత నిర్లక్ష్యం అతడికి అనటం అందరూ విన్నారు. ఓ పువ్వు ఓ ప్రజెంటు తేవాలని కూడా తెలియదు నాస్టీ ఫెలో. భువనేశ్వరికి నిలువెత్తు పూలమాలను అర్పించుకున్న రంజిత్ అనే యువకుడు బిగ్గరగానే అన్నాడు. ఆ రంజిత్ ఒక డైరెక్టర్కు ఏకైక కుమారుడు. అన్నీ వింటున్న భువనేశ్వరి అన్ని విమర్శలకు గురైన ఆ అశోక్ని భృకుటి ముడితో పరిశీలించసాగింది. అయితే అతి సంతోషంతో ఉన్న త్రినాథరావుకు ఈరోజు ఎవరిపైనా కోపం రావటం లేదు. అతడు మన పూనా బ్రాంచ్ మేనేజర్ అమ్మా అన్నాడు. కమాన్ అశోక్, కమాన్, మీట్ మై డాటర్ భువనేశ్వరి, ఎంబీఏ. ఆ తోకలన్నీ వద్దు డాడీ అని తండ్రిని వారిస్తూ అశోక్ కంటే ముందు తానే హలో అంది భువనేశ్వరి. ఏమాత్రం విశేషత, అతి వినయము, అనవసరపు నవ్వులు లేకుండా అతి మామూలుగా గ్లాడ్ టు మీట్ యూ అనేసి త్రినాథరావు వంక తిరిగాడు అశోక్. ఎందుకండి రమ్మన్నారు? నాకు అసలు తీరిక లేకుండా ఉంది అన్నాడు. బాస్తో మాట్లాడే తీరేనా అది, డేర్ డెవిల్ అని గొడిగారెవరు. నాకంటే నీకు పనే ఉందో? ఈరోజు అమ్మాయి వచ్చిన సందర్భంలో పెద్ద సభ, పెద్ద విందు ఒకటేమిటి, ఇక కొన్నాళ్ళు రోజు రోజు ఇలాగే ఉంటుంది. 4 రోజులు పోయాక వెళ్దు కానీ పార్టీ ఏర్పాట్లవి నువ్వైతే బాగా చూస్తావని రమ్మన్నాను. అశోక్ ముఖం ఇబ్బందిగా పెట్టాడు. థ్యాంక్స్, కానీ అవి ఎవరైనా చూడగలరులేండి. అక్కడ లేబర్ కమిషనర్ బాంబే వచ్చి ఉన్నారు. ఆయన మన వర్క్ స్పాట్ను, ఆఫీసును ఎప్పుడొచ్చి తనిఖీ చేస్తారో తెలియదు. ఆయన ప్రశ్నలకు ఆదేశాలకు సరైన జవాబు లేకపోతే రిమార్క్ రావచ్చు. రికార్డ్స్ వగైరా అన్నీ చూసేటప్పుడు నేను దగ్గర ఉండాలి అన్నాడు. అంత అవసరం అనుకోను. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను ఇండస్ట్రియలిస్టుగా. త్రినాథరావు గర్వపు మాటలకు చాలామంది వంత పలికారు. అశోక్ మాత్రం అంగీకరించలేదు. అలా కాదండి, ఆఫీసర్లతో మెలకుగా ఉండాలి. ఇంతవరకు మన పూనా బ్రాంచ్ గురించి ఆయన మంచి ఇంప్రెషన్తో ఉన్నారు. ఎప్పుడు చెక్కింగ్కు వచ్చినా ఏ లోపం లేకుండా ఉండేటట్లు చూసుకుంటున్నాను. ఈరోజు కూడా నేను ప్రత్యేకంగా ఇక్కడికని రాలేదు. ఒక కంపెనీ వారితో మన ప్రొడక్షన్ గురించి స్వయంగా మాట్లాడాలని వచ్చాను. వెళ్తానండి. వచ్చినంత వేగంగానూ మాట్లాడేసి అంతకంటే వేగంగా జీపును చేరి క్షణాల్లో నిష్క్రమించాడు. యజమాని సమ్మతి కోసం కూడా చూడకుండా వెళ్ళిపోగల నిర్లక్ష్య వైఖరి. అందరూ విపరీతమేదో జరిగినట్లే, త్రినాథరావుకి ఏదో అవమానం జరిగినట్లే విడ్డూరతను వ్యక్తీకరిస్తూ చూడసాగారు. ఆ క్షణంలోనే అతన్ని డిస్మిస్ చేసి పారేస్తాడనే ఆశతో చూశారు. మరి త్రినాథరావు మనసులో ఏముందో వెల్లడి కాకపోవడమే భువనేశ్వరి ప్రశంసా దృక్కులతో అతడు వెళ్ళిన దిశగా చూస్తూ శాంతంగా అంది, బ్యూటిఫుల్ మ్యాన్. కానీ రంజిత్ వాదించిపోయాడు. నో, స్థిరంగా గంభీరంగా అంది భువనేశ్వరి. ఉద్యోగి అంటే అలా ఉండాలి. నా కోసం 2 వ్యక్తులు, ఇన్ని వాహనాలు, తమ తమ పనులు మాని రావటం నాకు ఇష్టం కాదు. ఆగంతుకులంతా ఏమనుకుంటారోనని కంగారుగా అటు ఇటు చూశాడు త్రినాథరావు. ఎస్ డాడీ, కమాన్. ఈ 2 గంటల కాలంలో వీరందరి పనులు ఎంత ఆగిపోయి ఉంటాయి. నాకు ఇటువంటి ఆర్భాటాలు నచ్చవని మీకు తెలుసుగా. ఎందుకు పాపం అందరినీ శ్రమ పెట్టారు? పదండి. ఇంచుమించు అందరి ముఖాలు ఆ మాటలకు నొచ్చుకున్నట్లే ఉన్నాయి. త్రినాథరావుకి కూతురు ధోరణి ప్రాణ సంకటంగా ఉంది. ఈ కాలం పిల్లలమ్మా మీరు, మీ అభిరుచులు మాకు తెలియవుగా అంటూ రాణి నవ్వు తెచ్చుకుని నవ్వాడు. ఆ నవ్విన నవ్వు అతి విలువైన త్రినాథరావు గారిది కనుక తక్కిన వారు కూడా తప్పనిసరిగా నవ్వులు కురిపించారు. అబ్బో, చాలా తల తిరుగుడు ఉంది ఆమెకు. తమలో తాము రహస్యంగా చెవులు కొరుక్కున్నారు కూడా చాలామంది. త్రినాథరావు అందరి మాటలను వింటూనే విననట్లు, గమనిస్తూనే గమనించినట్లు వచ్చిరని నవ్వులు చిందిస్తూ కుమార్తెతో కలిసి కారు వైపు దారితీశాడు. అందరూ తప్పనిసరిగా తమ తమ వాహనాల వైపు నడిచారు. అధికారులు ఎలా అంటే అలాగేగా మరి. ఆవు వెంటే దూడ తమలో తామే గొణుక్కున్నారు. ఇండస్ట్రీస్ ఆవరణ చేరుతూనే అక్కడ ఏర్పాట్లన్నిటినీ తేరిపారు చూసిన భువనేశ్వరి వదనం అప్రసన్నంగా మారిపోయింది. అక్కడ కూడా ఆమెను ఆహ్వానించడానికి, అభినందించడానికి అందరూ గుమిగూడి ఉన్నారు. ఈరోజు నా రాక వలన మన అన్ని విభాగాల్లోనూ పని ఆగిపోయిందన్నమాట ఇంతవరకు. ఆ మాటల్లోని పదును త్రినాథరావుతో పాటు తదితరులందరికీ బాగానే గ్రాహ్యమైంది. ఇదెక్కడ తెలివి తక్కువ యువతి? తన గురించి ఇంతమంది పడిగాపులు పడి ఉన్నారనే గర్వం లేదేమో.
అన్నట్లున్న భావం అనేక మంది వదనాలపై కదలాడింది. తాను మాట్లాడితే వినటానికి అతి కుతూహలం ప్రదర్శిస్తూ పోగి ఉన్న యావత్తు బలగాన్ని తాను అలంకరించవలసిన వేదికను ఒకసారి తేరిపార చూసింది. వేదికపై సర్దు కూర్చోవటానికి ఓ 10 మంది పెద్ద మనుషులు తయారవుతున్నారు. మైక్ వద్ద సిద్ధంగా ఉన్నాడు రంజిత్ పరిచయ వాక్యాలు పలకటానికి. ఆ అన్ని ఏర్పాట్లను నిరసిస్తున్నట్టుగానే ఉన్నాయి భువనేశ్వర్ నేత్రాలు. కానీ ప్రయత్నపూర్వకంగా ప్రసన్న వదనంతో చిరునవ్వుతో ఎకాఎక్కి వేదికెక్కి మైక్ వద్ద ఉన్న రంజిత్ను నో ఫార్మాలిటీస్ అంది. చిన్న గుచ్చుకున్న వదనంతో రంజిత్ దూరంగా తొలిగాడు. ఆహుతులందరికీ నమస్కారం. నా రాక కొరకు వేచి ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నాను. నా ఉపన్యాసాలతో మాత్రం మిమ్మల్ని విసిగించను. ఇక రోజు నేను మీ అందరితో మాట్లాడే పనే. ఎవరో ఒక పెద్ద ఆ మాటలకు అడ్డొచ్చాడు. అది కాదమ్మా, మీరు ఆ దేశం విశేషాలు, వర్తక వ్యాపారాలు వగైరా మాకు వివరించి చెప్తారని అన్నాడు. భువనేశ్వరి పెదవులపై చిరునవ్వు చెదరలేదు. ఓఎస్, తప్పకుండా. కానీ ఇప్పుడు ఒక గంట అరగంటల్లో అటువంటి వాటి వివరణ పూర్తి కాదు. వివరణలు విశేషాలు రోజు మీతో ఆఫీసుల్లో కర్మాగారాల్లో తిరుగుతూ మాట్లాడుతూ వివరిస్తాను. ప్రస్తుతం మాత్రం ఒక్క మాట. యుద్ధంలో జర్మనీ నాశనమైనందుకు మేము బాధపడము. దీక్షతో పట్టుదలతో మళ్ళా కృషి చేసి ఇంత ఉన్నతికి రాగలిగాము. మాలో ఈ కార్యశౌరత దక్షత కలిగాయంటే ఆనాడు ఈ దేశం యుద్ధంలో పొందిన ఘోరమైన నష్టమే కారణం అంటారు జర్మన్లు సగర్వంగా. వారిలో కల ఆ ధైర్యము, దర్పము, సమర్థత, ఆత్మాభిమానాలు నాకు చాలా నచ్చాయి. మనందరం అంత ధైర్యంగా అంత సమర్థవంతంగా పనిచేయాలని కంకణం కట్టుకున్నాడు. మన దేశం పారిశ్రామికంగా మరింత పురోభివృద్ధిని సాధించగలదని నా నమ్మకం. ఈ నా నమ్మికను మీరంతా నిజం చేస్తారని ఆశిస్తూ మీ అందరిని విందుకు సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సాయంత్రము రాత్రి ఏర్పాటు చేయబడిన వినోద కార్యక్రమాలను మాత్రం రద్దు చేస్తున్నాను. అతి విలువైన కాలాన్ని అనవసరపు ఆర్భాటాల నిమిత్తం వృధా కానివ్వరాదనేది నా అభిమతం. నమస్కారం. ఎవరి వాదనాల్లోనూ అసంతృప్తిని గమనించక, ఎవరూ మాట్లాడే అవకాశం ఇవ్వక చకచక వేదిక దిగి అందరితో పాటుగా తెల్లబోయి చూస్తున్న తండ్రిని, రండి విందు త్వరగా ముగించుకుందాం అంటూ ఆ ఏర్పాట్లు జరిగిన తమ ఇండస్ట్రీ గెస్ట్ హౌస్లకు దారితీసింది. అటు కుమార్తె పద్ధతికి, ఇటు ముఖముఖాలు చూసుకుంటూ తమలో తామే కళ్లతో మాట్లాడుకుంటున్న ప్రముఖులు, పారిశ్రామికులు, శ్రామికులు అందరిలోనూ కలిగిన అలుజడికి మధ్య నలిగిపోతున్నాడు త్రినాథరావు లోపల. అటు కుమార్తెతో వాదించలేడు. ఇటు ముందు నుండి ఎంతో ఆర్భాటంగా చేసిన ఈ ఏర్పాట్లు ఏమిటో, మరి అసలు నీ కుమార్తె అభిష్టాలు ఏమిటో నీకు తెలియకుండా ఉన్నాయా అన్నట్టున్న అనేక ప్రశ్నలు నిండిన దృష్టులను ఎదుర్కోలేడు. స్థానిక ప్రముఖులందరి పరిచయాలు ముగిశాయి. పార్టీ ప్రారంభానికి పూర్వమే త్రిభువన్ ఇండస్ట్రీలోని ప్రముఖుల పరిచయాలు ప్రారంభం కానియకుండా భువనేశ్వరి కల్పించుకుంది. మన డైరెక్టర్స్ అందరినీ నేను ఎరుగుదును. మిగిలిన వారందరినీ నేను వారి వారి కార్యాలయాల్లో లేదా కార్ఖానాల్లో పనివేళ్లలోనే పరిచయం చేసుకుంటాను. ప్రతి ఒక్కరి గురించి నేను వారి వారి పొజిషన్స్లోనే తెలుసుకుంటాను. విందు ప్రారంభించండి డాడీ అంది. అంతలో అతి అట్టహాసంగా ప్రారంభమైన వాద్య సంగీతము, ఒక వెర్రి కేక, వికృత వేషంతో ప్రవేశించిన నాట్యగత్తె ఆమెను చికాకుపరిచాయి. డాడీ ప్లీజ్, నో క్యాబరే డ్యాన్సెస్, నథింగ్ ఎక్సెప్ట్ లైట్ మ్యూజిక్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అంది. త్రినాథరావు ముచ్చెమటలను తుడుచుకుంటూ అటు ఇటు చూశాడు. ఆ ఆర్కెస్ట్రా ధర్మవాణి నీ మాటలు ఎవరికి వినిపించలేదు. విన్నారంటే ఇందులో 3వ వంతు 35 మంది కోపంతో వెళ్ళిపోతారు భోనా. నువ్వు కాస్త నా గురించి కూడా ఆలోచించమ్మా. హాట్ డ్రింక్స్ లేనిది అసలు పార్టీ ఏమిటి చెప్పు అన్నాడు. భువనేశ్వరి వదనం అరుణిమ దాల్చింది. సరే డాడీ, మీరు కానివ్వండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నా ఫ్రెండ్స్ని కూడా కలవాలి కదా. భువనా, ఎస్ డాడీ, ఈ విషయం ఇక వదిలేయండి. ప్రయాణపు బడలికతో కొంచెం అనారోగ్యంతో ఉన్నందువలన వెళ్ళిపోయానని చెప్పండి, పర్వాలేదు అంది. హలో వీణ, నేను. భువనేశ్వరి మాటలు పూర్తి కానలేదు. హాయ్ భువనా, వచ్చేసావా? రిసీవర్ పగిలేలా అరిచింది వీణ. విసుగనిపించింది భువనేశ్వరికి. ఏమిటి అతి ఆశ్చర్యం, కొత్తగా విన్నట్టు. అరైవల్ డేట్ ఇస్తూ నేను రాసిన ఉత్తరం అందలేదా? కోపగించుకోక భువన్, గోముగా వినవచ్చింది అటు స్వరం. నీ లెటర్ అందింది, అయితే నాకు ఏరోడ్రోమ్కి వచ్చే దమ్ములు లేకపోయాయి చెప్పింది వీణ. ఎందుకని? నా అలవాట్లు నీకు ఇష్టం ఉండవుగా, అందుకని నువ్వు ప్లేన్ దిగుతూనే నా స్మోకింగ్పై ఒక లెక్చర్ ఇస్తావో లేక అవతలకే పొమ్మంటావో తెలియదు కదా కర్మ అంది. ఓ, అయితే నువ్వు సిగరెట్స్ కాల్చడం కూడా మొదలుపెట్టావా?
కఠినంగా ధ్వనించింది భువనేశ్వరి స్వరం. అదిగో వినేందుక నీకు అలర్జిక్గా ఉంది కదూ బాబోయ్, నువ్వు నేను ఉత్తర దక్షిణ ధృవాలయ్యా బాబు, నీతో మాట్లాడలేను. వీణ రిసీవర్ యథాస్థానంలో ఉంచిన శబ్దమైంది. అరే మాట్లాడుతూనే మధ్యలో పోని తనలో తాను అనుకుని 10 నిమిషాల్లో స్నానం ముగించి వచ్చేసరికి వీణ వచ్చేసింది. జీన్స్ డ్రెస్లో చేతిలో సిగరెట్తో నిలబడి ఉన్న వీణను ఆపాదమస్తకం కంపరమెత్తే చూపులతో గమనించింది భువన. టెలిఫోన్ మాట్లాడుతూ పెట్టేశావు, వస్తావనుకోలేదు అంది. ఎందుకు రాను? నీకోసం మన స్నేహితులందరూ పిక్నిక్ ఏర్పాటు చేస్తామంటే నీ పర్మిషన్తో తప్ప వద్దని అన్నాను అంది వీణ. ఏరి వాళ్ళంతా ఎక్కడ దాక్కున్నారే మీరంతా? సిగరెట్ ఓ మూలకు విసిరేసి సోఫాలో కాలుపై కాలు వేసుకొని కూలబడుతూ సమాధానం ఇచ్చింది వీణ. మరి నీ అతి స్ట్రిక్ట్నెస్ చూస్తే వాళ్ళకేంటి ఎవరికైనా భయంగా ఉంటుంది భువన. ఏ ఆటపాటల్లోనూ సరదాల్లోనూ కలవు. మరి నీ నీతులు మాకు బాగుండవు అంది. భువనేశ్వరి వీణతో వాదించలేదు. ఆమె విసిరిన సిగరెట్ను మార్చి మార్చి చూసింది. ఏమిటా చూపులు? ఆమె దృష్టిని అనుసరించి అటు చూసిన వీణ అక్కడ దృశ్యాన్ని అదేదో మామూలు విషయం అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది. ఆ సిగరెట్ వలన తగలబడుతున్నది తివాచి. భువనేశ్వరి దాన్ని ఆర్పి తెచ్చి ఆస్ట్రేలో పడేస్తూ ఓరగా చూసింది స్నేహితురాల్ని. ఓ సారీ, వెరీ సారీ అంది వీణ. నా నీతి శతకాలు మీకు బాగుండవు వీణ, అలాగే ఈ 4 చివరి ఫార్మాలిటీస్ నాకు బాగుండవు. సిగరెట్ పీల్చడం మీకు నాగరికత, కానీ దాని అవశేషాన్ని ఇష్టం వచ్చినట్లు విసరకుండా నిర్ణీత స్థలంలో. అబ్బబ్బబ్బా, ఆస్ట్రేలో పడేయకపోవటం అనాగరికత అంటావు అంతేగా. వదిలే తల్లి ఆ సంగతి. ఏమేమి తెచ్చావు ఫారెన్ నుంచి? త్వరగా చూపు, నాకేమైనా తెచ్చావా? చిరునవ్వే సమాధానమైంది భువనేశ్వరి నుండి. ఏంటి నీ గది పూర్వంలాగే ఉంది, కొత్త సరికి ఏమీ కనపడటం లేదే? ధనవంతురాలివి కాదు, వెనక నౌకర్లు తెస్తున్నారు కాబోలు. లేదు చెప్పింది భువనేశ్వరి. ఏమిటి? ఏ విషజంతువు కాటేసినట్లు కెవ్వున అరిచింది వీణ విస్మయంతో. అవును వీణ, నాకంత విదేశీ మోజు లేదని నీకు తెలుసుగా, ఏమీ తేలేదు అంది. ఏమిటి నాన్ సెన్స్, నీ బూజు భావాలు ఎప్పుడు వదులుతాయే? విపరీతంగా కనుపాపలు తిప్పుతూ ప్రశ్నలు వేస్తోంది వీణ. అంత కోటీశ్వరుడి కూతురివి, ఆ దేశంలోవి సగం తెచ్చి ఈ దేశంలో నింపేస్తావు. స్వర్గంలో అడుగుపెట్టినట్లు ఉంటుందేమో నీ గది అనుకున్నాను. మన ఫ్రెండ్ సుధలేదు, అది అమెరికాలో ఉంటుంది, నీకు తెలుసా? అప్పుడప్పుడు వస్తుంది. టేప్ రికార్డర్లు, టీవీలు, వీడియోలు, వాచీలు, చీరలు, టీషర్ట్స్. అబ్బా ఒక్కటేమిటి ఎన్నన్ని తెస్తుందని. వాళ్ళ పుట్టిళ్ళు, అక్క చెల్లెళ్ళ ఇళ్ళు చూస్తే అసలు మనకు మన దేశంలో ఉన్నామని అనిపించదు. అంత బాగుంటాయి ఆ గదులు, మేడలు. అక్కడ అది సంపాదించి పంపే డబ్బుతో రాజప్రాసాదం అంటే మేడ కడుతున్నారు వాళ్ళ నాన్న. ఏంటి మాట్లాడవు? నేనే ఏదేదో మాట్లాడేస్తున్నాను, నువ్వు విన్నావా? కాసేపు ఆ రాసుకోవటం మానలేవు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎవరికి అంత సీరియస్గా రాసేస్తున్నావు అడిగింది వీణ. అక్కడి ఫ్రెండ్స్కి ఉత్తరాలు. ఇప్పుడేగా వచ్చావు? అప్పుడేనా? ఎప్పటి పని అప్పుడే, వాళ్ళకి రాస్తున్నాను. ఇక్కడ నీతో మాట్లాడుతూనే ఉన్నాగా, కాలాన్ని ఎందుకు వృధా పుచ్చుతూ కబుర్లతో గడపాలి? మై గాడ్, టైం ఆదానా? నేను మాత్రం మెచ్చుకోలేను తల్లి. కోటీశ్వరుడు ఏకైక పుత్రికవు, నీకేం కర్మే? దర్జాగా కాలు మీద కాలు వేసి కూర్చోక ఇలా నిత్య తాపత్రయంతో చచ్చిపోవటం. అసలు నీకు జీవితం అనుభవించటమే రాదు అంది వీణ. రాయటం ఆపి సూటిగా చూసింది భువనేశ్వరి. ఎందుకే అలా చూస్తావు? నీ స్థానంలో నేనుంటేనా నిత్యం విదేశీ దుస్తులే వేస్తాను, విదేశీ సిగరెట్లే పీలుస్తాను. క్షణానికో విందు, నిమిషానికో కొత్త బట్ట, గంటకో కొత్త కారు, రోజుకో 4 సినిమాలు. ఓ పెద్ద ప్యాలెస్లో, ప్యారడైజ్ లాంటి గదిలో అసలు మంచమే దిగకుండా నౌకర్లను ఆజ్ఞాపిస్తూ మహారాణిలా బతుకుతాను తెలుసా అంది వీణ. అంటే నిత్య రోగిష్టిలాగానా అని పక్కున నవ్వింది భువనేశ్వరి. ఎంత కోటీశ్వరులకైనా పొట్ట జానడు మాత్రమే వీణ. ఎంత తింటారు, ఎంత కట్టుకుంటారు ఎవరు మాత్రం? కోట్లు లక్షలు పరిశ్రమల రూపేణా ప్రజల కోసమే కదా వెచ్చించబడేది. నువ్వు చెప్పినట్లు ఎవరి డబ్బును వారే తింటూ కూర్చుంటే ఇక దేశ ప్రగతి ఏమవుతుంది అంది. బావోయ్ భువన, ఆ పెద్ద మాటలొద్దు. ఇంతకు నువ్వు ఏమీ తేక వచ్చిన కారణం? ఆ విదేశీ వస్తువుల కూర్చున్న తావు నుండి లేచి పచార్లు ప్రారంభించింది భువన. నేనే కనుక ఏమీ తీసుకురాలేదు. అంటే ఏంటి అర్థం? నేను మోడల్ గర్ల్ని కాదు అంది భువన.
నా ప్రశ్నకు నీ సమాధానానికి సంబంధం? వీణ మరొక సిగరెట్ తీసుకుంటూ అడిగింది. సరైన సమాధానమే వీణ. ఈ వస్తువు వాడండి, పలానా బట్టలు ధరించండి, మీ అందం ఇనుముడిస్తుంది, మీరు ఆకర్షించబడతారు పలువురి చేత అంటూ ప్రచారం చేసే వృత్తి కాదు నాది. మరొక దేశ వస్తువులతో నన్ను నా గదులను అలంకరించి ఆ దేశపు ఘనతను చాటింపు వేసే ఉద్యోగం ఏమీ చేయటం లేదు నేను. నా దేశ వస్తువులు కూడా వాటికి తీసిపోని విధంగా తయారు చేయగల ప్రగతిని సాధించాలనేదే నా ధ్యేయం. వింటున్న వీణ కనురెప్పలు తమ ధర్మం మరోగా అలా నిలిచిపోయింది కొన్ని నిమిషాలు. ఏంటి అలా చూస్తావు? నేను వింత వస్తువుని కాదు, నా మాటలు అసలే వింత కాదు. చూడు, మనం ఏ విషయం గురించి ఏ చిన్న ప్రకటన చేసుకోవాలన్నా మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన వారి పత్రికలు లేదా సినిమా స్లైడ్స్లోనే అనుకో. ధనం చెల్లించాలి, లేకుంటే ప్రకటన వస్తుందా? మరి విదేశాల సరుకుకి మనం అంత ఫ్రీ అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇవ్వాలి? మేము విదేశాలు వెళ్ళొచ్చామనే గర్వంతో ఈ యథార్థాన్ని మారుస్తున్నారు చాలామంది అంది భువన. వికారంగా నవ్వింది వీణ. ధనవంతులు ప్రతిదాన్ని ప్రతి క్షణాన్ని ధనంతో కొలుస్తారు. అసలు సిసలైన ధనవంతురాలివి నువ్వు. అదిగో అంతే అర్థమవుతుంది వీణ నీలాంటి వాళ్లకు. మీరు నిశితంగా ఆలోచించరు. మన దేశం ఎందులో తక్కువ, ఏం తక్కువ అని ఎప్పుడైనా అనుకున్నారా? ప్లీజ్ స్టాప్ ఇట్ భువన. ఆదర్శాలు బాగానే ఉంటాయి, కానీ నువ్వు మాత్రమే పాటించాలి అవి. ఈ పిచ్చి ఆదర్శాలతో నువ్వు అందరికీ దూరం అయిపోతావు. ఎవ్వరూ నిన్ను మెచ్చరు. అందరినీ దూరం చేసుకుంటున్నావని తెలుసుకో. బాయ్. ఈ బోరుడం ఎవ్వరూ భరించలేరు. అందుకే నీ కోసం నీ స్నేహితులు ఎవ్వరూ నేను రిసీవ్ చేసుకునేందుకు రాలేదు. బాయ్. ఏ వీణ, ఎక్కడికి? గుడ్ బై. టకటక మేడ మెట్లు దిగుతూ. ఓ ఫారిన్ సిగరెట్ కేసు లైటర్ అయినా తెస్తుందనుకున్నాను నా కోసం వచ్చి అని వీణ అంటున్న మాటలు స్పష్టంగా విన్న భువనేశ్వరి నిస్సహాయంగా నేటూర్చింది. రాత్రి 9 గంటలకు త్రినాథరావు తన మేడ పోర్టికోలో కారు దిగాడు. అమ్మాయి గారి భోజనం అయిందా? కోపంగా అడిగాడు. త్రినాథరావు ప్రశ్నకు వంట మనిషి పరుగున వచ్చి అయ్యిందండి అన్నాడు. ఏం చేస్తున్నారు? నిద్రపోయారా? తెలీదండి, ఇల్లు నిశ్శబ్దంగా ఉంచమన్నారు చెప్పాడు. ఏరి నౌకర్లంతా? నేను మేడంతా లైట్లతో అలంకరించమన్నాను ఈరోజు. ఇలా ఉందేంటి? ఒక్క లైట్ అయినా వెలగకుండా అంతా ఏమయ్యారు? చిత్తం. ఎలక్ట్రీషియన్స్ వచ్చి మీ మాట ప్రకారం లైట్ల తోరణాలు ఏర్పాటు చేస్తూ ఉండగా అమ్మాయి గారు దిగారండి. వద్దని చెప్పి అన్నీ తీయించేసి పంపించేశారండి. రాత్రి 10 దాటిన తర్వాత పెద్ద లైట్లు అవసరం లేదన్నారండి. అంతవరకు పులిలా గాండ్రించిన త్రినాథరావు మారు మాట్లాడక మేడపైకి దారితీశాడు. నెమ్మదిగా తన గదివైపు నడుస్తూ అటు కుమార్తె గదివైపు చూశాడు. గదిలో లైట్ వెలిగింది. వచ్చారా డాడీ అంటూ భువనేశ్వరి బయటకు వచ్చింది. మీరు పార్టీలో ఉన్నారు కదా అని నేను భోజనం చేసేసాను డాడీ అంది. మంచిదమ్మా, ఇంకా నిద్రపోలేదా? మీకోసమే చూస్తున్నాను. ఇప్పుడు టైం 11 దాటింది. రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్ డాడీ అంది. ఏమిటో అయోమయంగా ఉంది త్రినాథరావుకి. అయితే ఆ రోజుకి ఆలోచించే శక్తి లేదు. పార్టీలో బాగా తాగి ఉండటం వలన వెంటనే నిద్ర పొరిగాడు. రేపు తొందరగా నిద్ర లేపరా, అమ్మాయితో చాలా మాట్లాడాలి అన్నాడు కాలి బూట్లు విప్పుతున్న నాగులతో. ఆ అమ్మాయి గారు అందరినీ సూర్యోదయానికి పూర్వమే లేవాలని చెప్పారండి అన్నాడు నాగులు. చెప్పింది? సరే, మరికనేం? ఇంతకు ఆ అమ్మాయి గారు చాలా కోపంగా మారిపోయినట్లున్నారేం బాబు? మాట్లాడకపో, నాకు నిద్ర వస్తుంది అన్నాడు త్రినాథరావు. విడని చీకట్లు, వచ్చి రాని అరుణకాంతిలో నిద్ర మేల్కొన్న ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. నిద్ర లేపి బెడ్ కాఫీ అందిస్తున్న నాగుల్ని అడిగాడు త్రినాథరావు. అమ్మాయి గారు? ఇంకా లేచినట్లు లేరండి, నిద్ర లేపమంటారా? లేపివు. కోపడతారేమోనండి. అమ్మాయి గారు ఏమిటో చాలా కోపదారిగా ఉన్నారు ఈసారి అన్నాడు నాగులు. పోనీలే, పడుకొని లేచి ఏం చేయాలి? చిత్తం. కానీ అమ్మాయి గారికి ఎందుకండి అంత కోపం? నోరు ముయ్యరా, ఏదో పిల్లలు రకరకాలుగా ఉంటారు, అందులోనూ నిన్న ప్రయాణం చికాకు. సరే, పనులన్నీ త్వరగా చేసుకోండి, అమ్మాయి గారికి కోపం తెప్పించకండి అన్నాడు. గోవర్ధన్ రావు గారు వచ్చారండి. మరొక నౌకరు గంగన్న కబురు తెచ్చాడు. పద. కింద లాన్లో పచార్లు చేస్తున్న గోవర్ధన్ రావు ఆశ్చర్యంగా చూశాడు త్రినాథరావుని. కూతురు స్వదేశం వచ్చిందని ధీమాగా ఏ 10ంటికో లేస్తావేమో ఇవాళ అనుకున్నాను. చూడగా అసలు నువ్వు రాత్రి కూడా నిద్రపోలేదని చెప్తోంది నీ మొహం అన్నాడు గోవర్ధన్ రావు. త్రినాథరావు కంగారును కప్పిపుచ్చుకుంటూ నవ్వేశాడు.
అమ్మాయి నేను ఆ కబుర్లు ఈ కబుర్లతో నిద్రపోలేదులే తెల్లవారులు. నాగులు మళ్ళీ స్నేహితులిద్దరికి కాఫీలు తేవటంతో ఆ సంభాషణ ఆగిపోయింది. ట్రే బల్ల మీద ఉంచి నాగులు నిష్క్రమించాడు. అమ్మాయి వచ్చినందుక ఇవాళ నౌకర్లంతా పెందరాళి ఇచ్చే పనుల్లో సర్దుకున్నారు. కాఫీ తీసుకుంటూ గోవర్ధనం ఆరాలు ప్రారంభించాడు. సమాధానం చెప్పలేని త్రినాథరావు చుట్టూ ఉన్న చెట్లను పెట్టెలను కొత్తగా తిలకించటంలా నిమగ్నమయ్యాడు. త్రినాథం అంటూ తీరిగ్గా కుర్చీలో వెనక్కు జార్లు గిలబడి మొదలుపెట్టాడు గోవర్ధనం. త్రినాథం, అమ్మాయి నిన్న చేసిన ఆగడానికి చాలామంది గుసగుసలు పోయారనుకో. ఎంతోమందికి కోపాలు వచ్చాయి. తల పంకించి మౌనం దాల్చాడు త్రినాథరావు. ఇంతకు అసలు అమ్మాయి ఆంతర్యం ఏమిటో? అయ్యయ్యో, మీకంత చిక్కు సమస్య ఎదురైంది అంకుల్ అన్న స్వరం విని వృద్ధులిద్దరూ ఊలికి పాడుతూ చూశారు అటువైపు. మార్నింగ్ వాక్ నుండి తిరిగొచ్చావా అమ్మా? ఎప్పుడు లేచావు? కళాహీన వదనంతో రాణి నవ్వున ముఖాన పులుముకొని అడుగుతున్న గోవర్ధన్ రావుకు భువనేశ్వరి మాట్లాడకపోయినా ఆ చూపుల్లో అనేక అర్థాలు గోచరించాయి. కుర్చీలో బాగా సర్దు కూర్చున్నాడు. మార్నింగ్ అంకుల్, నాకు రోజు ఉదయం 2 మైళ్ళు పరిగెత్తే అలవాటు ఉంది అంది. 2 మైళ్ళే? అవును అంకుల్, అలా కూర్చోకపోతే మీరు మార్నింగ్ వాక్ చేయరాదు మా డాడీతో కలిసి? ఆరోగ్యప్రదం అది. స్నేహితులిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. మాట్లాడరేం? మాకెక్కడలే కానీ నాగులు ఇలారా అంటూ మాట మార్చాడు. నాగులొచ్చి అత్యద్భుతమేదో చూస్తున్నట్లుగా నిలబడిపోయాడు. మీరెప్పుడు లేచారు అమ్మాయి గారు? సరిగ్గా 4ంటికి. నువ్వు గంగన్న నేను సింహద్వారం తలుపు తీయటం కూడా తెలియనంత గాఢ నిద్రలో ఉన్నారు. వాచ్మెన్ని పాపం నిద్ర లేపక తప్పింది కాదు వీధి గేటు తెరవటానికి అంది. నాగన్న తల వాల్చుకున్నాడు. ఉగ్రుడయ్యాడు త్రినాథరావు. ఇంకా నిల్చున్నావేం? అమ్మాయి గారికి కాఫీతే? ఆ చేత్తో మళ్ళీ నాకు కూడా గోవర్ధనం జంకుతూనే అడిగాడు ఓరకంట భువనేశ్వరిని గమనిస్తూ. గంటలోనే 3వసారి కాఫీ శ్రేష్టం కాదు అంకుల్ శరీరానికి. వెనక్కి వాలి ఉన్న గోవర్ధన్ రావు ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాడు. అమ్మాయి నీకు జోస్యం వచ్చా అడిగాడు. రాదండి. మరి 3వ కప్పు కాఫీ అని నీకెట్లా తెలిసింది? అందంగా నవ్వేసింది భువనేశ్వరి. మీరు ఖాళీ చేసిన కప్పుల ట్రేలు అవిగో ఎదురుగా. లోపలి బాధను దిగమింగుకొని గట్టిగా నవ్వేశాడు. గట్టిదానివే అంటూనే ఇటు త్రినాథరావుని మ్లానవదనంతో అభినందించాడు. చాలా తెలివైంది భువనేశ్వరి. అంతా నీ అదృష్టం త్రినాథం. మరి నేను వెళ్ళిరానా అన్నాడు. అరే అంకుల్, కాఫీ వద్దులేమ్మా, ఇప్పుడేగా శ్రేష్టం కాదని సెలవిచ్చావు. వస్తాను ఈ త్రినాథం. నిష్ఠూరం శబ్దించుతున్న ఆ ధోరణిని గమనించనట్లే తండ్రి కుమార్తెల మౌనం దాల్చారు. తిరిగి ప్రవేశించిన నాగులతో అన్నాడు త్రినాథరావు. వాచ్మెన్ ఇలా పిలువు, స్కౌండ్రల్. డ్యూటీ మర్చి నిద్రపోతున్నాడా అన్నాడు కోపంగా. వద్దులేండి డాడీ, వాళ్ళకి ఆ సోమరతనం పేరుకున్నది ఈ ఒక్క రోజులోనే కాదుగా. నువ్వు పనులు చూసుకో నాగులు. 8ంటికి పలహారాలు రెడీ చెయ్యి. 10 రకాలు అక్కర్లేదు. నేను అయ్యగారు మీరు ముగ్గురు అంతేగా. అందరికీ ఒకే రకం చాలు అంది. చిత్తం. మేము 9ంటికి బయటకు వెళ్తాం. మళ్ళీ ఎప్పుడైనా సరే వస్తాం. ఇంటికి ఎవరు వచ్చింది, ఫోన్ కాల్స్ ఎక్కడెక్కడి నుండి వచ్చింది నువ్వే రాసుంచు. నువ్వు గంగన్న ఎటు పెత్తనాలకు పోవద్దు, ఇల్లు వదిలి, తెలిసిందా? అలాగేనండి. టెలిఫోన్ వగైరా పనులకు గుమస్తా విశ్వం ఉన్నాడు కదమ్మా అన్నాడు త్రినాథరావు. విశ్వం నాకు సాయంగా వెంట ఉండాలి డాడీ కొన్నాళ్ళు అంది. అందుకు మరొక కొత్త ఉద్యోగి అవసరం లేదు. నువ్వు పోయి పనులు చూసుకో నాగులు అంది. త్రినాథరావుకి అప్పటికి అవకాశం చిక్కింది పుత్రికతో ఏకాంతంగా మాట్లాడటానికి. నిన్న నువ్వు పార్టీ నుంచి వచ్చేశాక నాకేమీ బాగుండలేదమ్మా. చాలామందికి గర్విష్టిగా కనపడేటట్లు ప్రవర్తించావు నువ్వు నిన్న అన్నాడు. కాఫీ కెటిల్పై డిజైన్ చూస్తూ మౌనంగా వినసాగింది భువనేశ్వరి. భువన, మన వర్తక వ్యాపారాల రీత్యా అనేక మందితో స్నేహాలు మొహమటాలు ఉంటాయి మనకి. ప్రతి విషయంలోనూ మరీ నిక్కచ్చిగా ప్రవర్తించకూడదు. అందువల్ల సరస సామరస్యతలు దెబ్బతింటాయి అన్నాడు. అవన్నీ నేను ఆలోచించాను డాడీ. మరి ఏమిటమ్మా? ఒక్కటి చెప్పండి డాడీ. నేను కేవలం అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను అంతే. అంత మాత్రానికి అంత ఖర్చు హడావుడి ఏం బాగుంది? ఎందుకు నా కోసం అందరూ పనులు మానుకుని కూర్చోవాలి? అదేమిటి భువన, నాకొక్కగానొక్క బిడ్డవు. నువ్వు క్షేమంగా రావటం కన్నా నాకు పండగ ఉందా? ఒప్పుకుంటాను డాడీ. అమ్మయ్య, అంగీకరించావు కదా. కానీ ఆ పండగ మీకు నాకు అంతే.
అందరినెత్తిన బలవంతాన మన సంతోషం రుద్దటం ఎందుకు అంది. పనులు మానుకొని ఈమె కోసం నిరీక్షణ ఏమిటనుకునేవారు కూడా ఉంటారు డాడీ. గొప్ప వ్యక్తిలాగా నేను ఉపన్యసించటం ఏమిటి? ఓ గంటలో నేను చెప్పేది ఎంత? దాని మీద ఎంతమందికి శ్రద్ధ ఉంటుంది? అసలు అవగాహన అయ్యేది ఎంతమందికి అడిగింది. కానీ ఈ కాలపు పద్ధతులు తంతులు ఇలాగే సాగిపోతున్నాయి కదమ్మా. మరి సాగనివ్వండి డాడీ. అనుకరణ మనకొద్దు. ఓ వంక తగినంత విద్యుత్ సరఫరా లేక పవర్ కట్ అయితే మనం అయిన దానికి కాని దానికి దీపాల తోరణాలతో విద్యుత్తును వృధా చేయొచ్చా? అందుకే వద్దన్నాను. తండ్రి కూతుళ్ళు, అన్నా చెల్లెళ్ళు, భార్యాభర్తలు, స్నేహితులు అందరూ అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు కూడిన తావున ఈ క్యాబరే నృత్యాలేమిటని ఎవరైనా ఆలోచించుతారా? మనం ఎంత సభ్యత గలవారమని అనుకుంటూనే మూకుమ్మడిగా ఇటువంటి అసభ్య ప్రదర్శనలను తిలకించి ఆనందించటమా? స్త్రీలున్న సమావేశాల్లో కూడా మత్తు పానీయాలను సేవించి మైమరిచిపోవటం ఏమాత్రం సభ్యత? త్రినాథరావు స్వర్వం మార్చిన తన్మయత్వంతో వింటున్నాడు కుమార్తె అమూల్య అభిప్రాయాలను. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.